నాకు వేట్ అంటే ఇష్టం. టూ బ్రీడర్ లారీస్ లో పొల్యూషన్ లెవెల్ ఎక్కువ ఉందని మొత్తమే 7గురికి తెలుసు. నిన్ను తప్ప మిగతా 6గురిని విచారించాను. నేనెవరికి చెప్పలేదు సార్. ఆల్రెడీ మేనేజ్మెంట్ లో అడిగారు, పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. నేనెవరికి చెప్పలేదు సార్. నిషాన్, ఎవరైనా సరే ఎవరితోనే చెప్పని నిజం నాతోనే చెప్తారు. ఎంతసేపు తర్వాత అనేది వాళ్ళు తట్టుకునే శక్తిలోనే ఉంది. నాకేం తెలియదు సార్. నాకు ఈ రచంగా తెలియదు సార్. ఏం చేయబోతున్నారు సార్? నాకేం తెలియదు సార్. నిజంగా సార్ నన్ను వదిలేండి సార్. నాకేం తెలియదు సార్. నాకు 2 ఏళ్ళ బిడ్డ ఉంది సార్. ప్లీజ్ సార్ వద్దు సార్. పోలీసులు 2 రోజులు కస్టడీలో ఉంచుకొని ఫుల్ గా ఎంక్వైరీ చేశారు సార్. నా మెయిల్స్, ఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేశారు సార్. ఇన్నోసెంట్ అని వదిలేశారు సార్. ఇన్స్పెక్టర్ అడగండి సార్. నేను ఇన్నోసెంట్ అని చెప్తాను సార్. అడగండి సార్. ఇన్స్పెక్టర్ అడగండి సార్. నేను ఈ కేసు టేకప్ చేయాలంటే మీ దగ్గర మాత్రమే రిపోర్ట్ చేస్తాను, డైరెక్ట్ గా. డన్. సార్ వద్దు సార్. పవన్ శర్మ R&D సెక్షన్ యాన్యువల్ కన్వర్షన్ పూర్తి చేసుకుని పార్టీలో మీట్ అయ్యాం. మందు తాగున్నాను. కోపం సార్, మనసులో కోపం. 12 సంవత్సరాలుగా వచ్చిన ఎంప్లాయీని నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ప్రమోట్ అయ్యారు. మధ్యలో పొల్యూషన్ లెవెల్ గురించి చెప్పేశారు. ఏ స్టేట్ వెళ్ళినా నా మనుషులకి ఆ స్టేట్ పోలీస్తోనే కోఆపరేషన్ కావాలి. డన్. ఎవరు సార్ వీళ్ళు? ఇన్స్పెక్టరే లేచి మాట్లాడుతున్నారు. ఎస్పీఏ పర్సనల్ గా ఫోన్ చేశారు. వీళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా చేయమన్నారు. సంఘటనలు జరుగుతాయి, కానీ చూసి చూడకుండా ఉండాలి. మీ ఎగ్జిక్యూటివ్స్, R&D స్టాఫ్, అకౌంట్ స్టాఫ్ అందరి పర్సనల్ ఫైల్స్ నాకు కావాలి. 1 month. వజ్ర రహస్యాల్ని దొంగలించిన వారిని మీ ముందు నిలబెడతాను. హాయ్ కేశవ్. కూర్చోండి కేశవ్. వజ్ర రహస్యాల్ని 4 సంవత్సరాలుగా ఒకడు అమ్ముతున్నాడు. వాడికి నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావని నాకు తెలుసు. డబ్బు కోసం. నీ ఆఫ్ షోర్ బ్యాంక్ అకౌంట్, ఎప్పుడెప్పుడు నీకు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందో మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంది. ఇందుకు నువ్వెవరు? నేనెవరన్నా? కేశవ్. ఇక్కడే ఇప్పుడే నేను నీ మెడ ఎముకని వెరకొట్టగలను. నిన్ను ఒక సైడ్ మాత్రం ప్యారలైజ్ చేసి జీవితాంతం వీల్ చైర్లో కూర్చోపెట్టగలను. నీ అబ్బాయికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్గా? వాడి పాదంలో ఉన్న 2 నరాలని కట్ చేస్తాను. కూతురు మొహంలో యాసిడ్ పోస్తాను. 4 లోకల్ రౌడీల్ని పెట్టి నీ భార్యని. ప్లీజ్. That's who I am, కేశవ్. ఒక సింపుల్ ప్రశ్నకి సమాధానం చెప్పు చాలు. అవేమీ జరగవు. నువ్వు నన్ను మళ్ళీ చూడవు. ఓకే అంటే జస్ట్ నాట్ యువర్ హెడ్. వజ్ర రహస్యాన్ని సేకరించి ఎవరికిస్తున్నావు అంతే. నేను ఎవరికి స్వయంగా ఇవ్వలేదు. నెలకోసారి ఒక ఈమెయిల్ వస్తుంది. ఎన్కరప్టెడ్ డేటాను ఒక పెన్ డ్రైవ్ లో ఎక్కిస్తాను. డ్రాప్ పాయింట్ చెప్తారు. మోస్ట్లీ బస్ లేదా ట్రైన్.
నాకు సీట్ నెంబర్ చెబుతారు. అక్కడ పెట్టేసి నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోతాను. నేను దిగే వరకు ఎవరు దాన్ని తీసుకోవడం నేను చూడలేదు. నాకు తెలిసింది అంతవరకే. దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు. చాలదు కేశవ్. గివ్ మీ సంథింగ్, ఎనీథింగ్. నిజంగా ఇది తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. నన్ను నమ్మండి ప్లీజ్. నీ కూతురు ఢిల్లీ హాస్టల్లో పడుకొని నిద్రపోతుందని అనుకున్నా. ఆ పబ్లోనే నా మనుషులు కూడా ఉన్నారు. ఇట్స్ ఎ లైవ్ వీడియో కాల్. ప్లీజ్ చూడండి, నేను I'll give you 2 minutes. ప్లీజ్ 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 బెగ్గింగ్ యూ. ఐ హావ్ నో ఆన్సర్. తను నేను చెయ్యకండి ప్లీజ్. నాకేమీ తెలియదు. నా మాట నమ్మట ప్లీజ్. నా కూతురు నేను చెయ్యకండి. హరి, 2 నిమిషాలు అయింది. 2 కళ్ళని చూసుకుంటా. ఏంటి ఇప్పుతున్నారు? ఏంటి ఇప్పుతున్నారు? వెయిట్ 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 ప్లీజ్. వెయిట్, నాకు ఆలోచించకూడదు. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. వెయిట్ వెయిట్ ప్లీజ్. ఐఎమ్ థింకింగ్. వెయిట్, ఐఎమ్ థింకింగ్. ఐఎమ్ థింకింగ్ విసిరే. ప్లీజ్. కూతురు గుండె పోయుంటాయి. కేశవ్, 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 కేశవ్. యాసిడ్ విసిరింది నీ కూతురు మీద కాదు, తన బాయ్ ఫ్రెండ్ మీద. రక్షణ్, రక్షణ్, అయ్యో! ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి ప్లీజ్. ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి త్వరగా. రక్షణ్, తర్వాత యాసిడ్ నీ కూతురు. అదే పబ్ ఎంట్రన్స్ లోనే నా మనుషులు వెయిట్ చేస్తున్నారు. నాకు ఒక అతని మీద అనుమానంగా ఉంది. జయప్రకాష్, చెన్నై అకౌంట్ సెక్షన్ చీఫ్. ఒకసారి డ్రాప్ పాయింట్ పెన్ డ్రైవ్ పెట్టి దిగేటప్పుడు ఐ సా హిమ్ ఇన్ ద ట్రైన్. అతను నేను ట్రైన్లో చూశాను. సికింద్రాబాద్ స్టాప్. దీన్ని బట్టి ఆ రోజు అతను అక్కడికి రావాల్సిన అవసరం లేదు. నిషాన్, పవన్, జశ్వంత్, బరువా, లలిత్, కేశవ్, ఫరీదాబాద్, ఢిల్లీ, కల్కత్తా, భోపాల్, హైదరాబాద్. వీళ్ళందరూ వాళ్ళకే పేరు రూపం తెలియని ఒక మనిషికి మీ కంపెనీ రహస్యాల్ని అమ్ముతున్నారు. వజ్రాల్లో ఎవరు ప్రమోషన్ రాని వాళ్ళు, డిమోట్ అయిన వాళ్ళు, కంపెనీలో సీనియర్స్ అయినా తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళు, విసిల్ బ్లోవర్స్ అని వెతికి వెతికి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేశాడు. ఆ చైన్ యొక్క చివరి లింక్ జయప్రకాష్, చెన్నై అకౌంట్ సెక్షన్ చీఫ్. జేపీకి కూడా వాడు ఎవరో తెలీదు. జేపీని 10 రోజులుగా ఫాలో చేస్తున్నా.
అతని కంప్యూటర్ని హ్యాక్ చేశాను, ఫోన్ని ట్యాప్ చేశాను. నాకు తెలియకుండా జేపీ ఎవరితో మాట్లాడలేడు, కమ్యూనికేట్ చేయలేడు. వల వేస్తే చేప అదే పడుతుంది. భోజనానికి వెళ్ళేదమ్మా? ఎంతమంది ఉన్నారు బయట? అది ఉంటారు ఒక 15 మంది. కాఫీ మాత్రం తీసుకురా. చెప్పండి, ఎలా అంత అక్యూరేట్గా చెప్పారు నా గురించి? అదేమంత పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. కొంచెం కామన్ సెన్స్, కొంచెం అబ్జర్వేషన్, కొంచెం మీ బాడీ లాంగ్వేజ్, తర్వాత మీ హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్? ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ని చూసి తన గురించి అన్నీ తెలుసుకోవచ్చు, తెలుసా? లైక్ వాట్? మీ హ్యాండ్ బ్యాగ్ని చూడండి. ఇట్స్ హ్యూజ్ అండ్ ప్రాక్టికల్. నాకు తెలిసి మొబైల్ ఛార్జర్, ట్యాబ్, పర్స్, లిప్ గ్లాస్, కీస్, ఎనర్జీ బాస్, ఆపదలో ఉన్నప్పుడు ఏమేం కావాలో అవన్నీ ఉంటాయనుకుంటాను. కరెక్టా? అవి మీ గురించి ఏం చెప్తాయి? ఏం చెప్తున్నాయంటే మీరు ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్. ఉన్నట్టుండి ఈ బిల్డింగ్ కూలిపోయి మనమందరం అందులో ఇరుక్కున్నామంటే మీతో పాటు కలిసి ఇరుక్కున్నవాడు లక్కీ. మీ బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ తోటి 2 రోజులు గడిపేయచ్చు. ఆ అమ్మాయిని చూసారా? ఒక హాట్ చాక్లెట్, ఒక వాటర్ బాటిల్. ఆ అమ్మాయికి పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది. యువర్ 2 o'clock. ఆ అమ్మాయి మెదడు చెప్పేదానికంటే మనసు చెప్పింది మాత్రమే వింటుంది. యు 1 o'clock. ఆ లేడీ పెద్ద డామినేటింగ్ పర్సనాలిటీ. బయట గ్రీన్ టాప్. ఆ అమ్మాయికి అబ్బాయిలతో ఉండడం అంటేనే ఇష్టం. ఇదంతా వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ద్వారా చెప్తున్నారా? దీని గురించి ఒక బుక్కే ఉంది. ఒక అమ్మాయి ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ని బట్టి తన క్యారెక్టర్ని ఈజీగా తెలుసుకోవచ్చు. బొంగులే. నేను రేపు దీని వదిలేసి వేరే హ్యాండ్ బ్యాగ్ కొంటే నా క్యారెక్టర్ మారిపోతుందా? ఓకే అమ్మాయి 4-5 హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టుకుంటుంది, దానికేమంటారు? 3-4 బ్రేకప్ అయిన అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ మీరు చూసారా? వాళ్ళు లవ్ చేసిన అంతమందికి ఏదో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫిజికల్గా, క్యారెక్టర్గా, యాటిట్యూడ్గా ఏదో ఒకటి. మళ్ళీ మళ్ళీ మనమంతా ఆ పర్టికులర్ వేలోకి వెళ్ళలేక అయిష్టంతో ఉంటున్నాం. బేసిక్ హ్యూమన్ సైకాలజీ అదే ఇక్కడ కూడా. ఎన్ని హ్యాండ్ బ్యాగ్లు ఉన్నా కూడా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్నే ఒక అమ్మాయి ఉపయోగిస్తూ ఉంటుంది. పబ్బుకు కూడా మీరు ఈ హ్యాండ్ బ్యాగ్తోనే కదా వచ్చింది. మీరు వేసుకున్న డ్రెస్కి సాధారణంగా క్లచ్గా సెట్ అయ్యేది. బాయ్. ఒక క్లారిఫికేషన్. నా గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారో తెలుసుకుందామని మాత్రమే వచ్చాను. ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ రాంగ్ ఇంప్రెషన్. ఎలా చెప్పాలో. దీన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళకూడదని ఐడియాతోనే కదా మీరు ఇక్కడికి వచ్చింది. కరెక్ట్. తన్ని చూడబోతున్నావా? ఎందుకు? ఒక నిమిషం ఉండు. నాకేం అర్థం అవట్లేదు. ఇంట్లో వాళ్ళు నీకు పెళ్లి కొడుకుని చూస్తున్నారు. ఒక్కడేమో నీకు ప్రపోజ్ చేశాడు. నువ్వేమో ఇద్దరిని వదిలేసి 3వ వాడి కోసం వెళ్తున్నావా? ఇంకా 4 daysలో యుఎస్ వెళ్తాడు. 4 నెలల తర్వాత అడిగితే అతను ఎవరో నాకు జ్ఞాపకం ఉండదు. బాగా నవ్విస్తాడే. అతనితో ఉన్నప్పుడు సమయమే తెలీదే. ఆవిడ దగ్గర ఎన్నో రహస్యాలు ఉన్నాయి, డర్టీ సీక్రెట్స్. ఆమె వీణ టీచర్ యా. ఇకపై నేను అమ్మని చూసి చూపి మార్చేస్తా. అయ్యో, వీణ వాయిస్తానని ఎలా తెలుసు మీకు? ఈ మార్క్ వీణ వాయిస్తేనే కదా వచ్చేది. హీస్ టైం పాస్ మచి, అంతే. మా కాలంలో మగపిల్లలే ఆడవాళ్ళని టైంపాస్గా చూసేవారు. మాది కలిపి మీరు చెయ్యండి. రోజు మీకు ఒకతను ప్రపోజ్ చేశాడు కదా, ఏమైంది? మీరే చెప్పారు కదా సెట్ అవ్వదని. అవలా.
హౌ డి యూ ఫిగర్ దట్ అవుట్? మీరు గొప్ప ఇండిపెండెంట్. అతను ఇండిపెండెంట్ గర్ల్స్ని చూస్తే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే మనిషిలా కనిపించాడు, అంతే. భారత్ చూసిన అబ్బాయిని ఎందుకు వద్దంటుంది? హ? నాకేం తెలుసు? సో దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ న్యూయార్క్లో ఉంటాను. నీకు తిరిగి వచ్చే ఐడియా లేదని భారతి అంటే చెప్పింది. అవును, గ్రీన్ కార్డ్కి అప్లై చేశాను. నువ్వు ఆఫ్టర్ 2 years? ఏదైనా విలేజ్లో వర్క్ చేస్తాను. డబ్బులున్న వాళ్ళకి ట్రీట్ చేయడానికి ఇక్కడ చాలా డాక్టర్స్ ఉన్నారు కదా. నీ ఎఫ్బీ చూసి తెలుసుకోవచ్చు నేను ఎక్కడ ఉన్నాను. సో దట్స్ ఇట్ దెన్. 5 రోజులు గడిచినట్టే తెలీదు. ఫ్యూచర్లో మన దారుల్లో ఎక్కడైనా కలిస్తే కలుద్దాం. బెస్ట్ విషెస్. గో చేజ్ యువర్ డ్రీమ్స్.